నమస్తే. అన్నిటికంటే మహామంత్రం గాయత్రి మంత్రం అంటారు. మంత్రము అంటే వేదములో ఉన్న శబ్దభాగాన్ని మంత్రం అంటారు. మంత్రం అంటే ఆలోచనను కలగజేసేది. అంటే ఆ మంత్రం ద్వారా మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. అంటే ఆలోచన ఉత్పత్తి చేస్తుందంటే యథార్థ జ్ఞానాన్ని తెలుపుతుంది. యథార్థ దర్శనం జ్ఞానమితి అని చెబుతుంది భగవద్గీత. యథార్థాన్ని తెలియజేస్తుంది మంత్రం. ఆ మంత్రాల లోపల అంటే వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి. అందులో మహామంత్రము గాయత్రి. ఎందుకు? గాయత్రి మనుషుల యొక్క బుద్ధులను ప్రేరేపిస్తుంది. ఎవరైతే గాయత్రిని జపిస్తారో వాళ్ళ యొక్క బుద్ధి ప్రేరేపించబడుతుంది. బుద్ధి ప్రేరేపించడం అంటే బుద్ధి చక్కగా పనిచేస్తుంది. బుద్ధికి రెండు లక్షణాలు ఉన్నాయి. జ్ఞానము బుద్ధి లక్షణమే, స్వభావం బుద్ధి లక్షణమే. అంటే మనము గాయత్రిని జపించడం ద్వారా మన లోపల మంచి స్వభావం ఏర్పడుతుంది, మంచి జ్ఞానం ఏర్పడుతుంది. కనుక మంచి కర్మలు చేస్తాం. అంటే బుద్ధి బాగుంటే మంచి కర్మలు చేస్తాము. మంచి కర్మలు చేస్తే సుఖం లభిస్తుంది. అంటే మనకు సుఖం లభించాలంటే మంచి బుద్ధి ఉండాలి. ఆ మంచి బుద్ధిని కలుగజేసేదే గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే గాయత్రి మంత్రం లోపల 3 పాదాలున్నాయి. ఓం భూర్భువస్వః ఒక పాదం, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఇది 2వ పాదం, ధియో యో నః ప్రచోదయాత్ 3వ పాదం. ఇక్కడ ఓం భూర్భువస్వ అనేది ఈశ్వరుని యొక్క నామాలు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అంటే అతన్ని మేము ధరిస్తాము. అంటే మొదలు నామాలు స్తుతిస్తున్నాము, తర్వాత ధరిస్తున్నాము అంటే ఉపాసిస్తున్నాము, తర్వాత ధియో యో నః ప్రచోదయాత్ ప్రార్థిస్తున్నాము మా బుద్ధులను ప్రేరేపించమని. అంటే స్తుతి, ఉపాసన, ప్రార్థన. స్తుతి, ప్రార్థన, ఉపాసనలు 3 ఉన్నది. 3 పాదాల లోపల మొదటి పాదము స్తుతిని తెలియజేస్తుంది, 2వ పాదము ఉపాసనను తెలియజేస్తుంది, 3వ పాదము ప్రార్థనను తెలియజేస్తుంది. అంటే స్తుతిస్తూ ఉపాసిస్తూ ప్రార్థిస్తున్నాము మా బుద్ధులను ప్రేరేపించమని. ఈశ్వరుడు ఎవరైతే తనను స్తుతిస్తారో ఉపాసిస్తారో వాళ్ళ బుద్ధులను ప్రేరేపిస్తాడు. ఈ గాయత్రి మంత్రం లోపల ఒకసారి పదవిచ్ఛేదన చేస్తే ఓం భూః భువః స్వః తత్ సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియః యః నః ప్రచోదయాత్. అంటే 14 పదాలు వచ్చాయి. అంటే 14 పదాలు, 3 పాదాలు, అక్షరాలు, వీటన్నిటితో కలిసింది గాయత్రి. ఈ గాయత్రి యొక్క అర్థం ఏంటిది వివరంగా అంటే రక్షకుడు, సమస్త జగత్తునకు జీవనాధారుడు, ప్రాణము కంటే ప్రియుడు, స్వయంభువు, సమస్త దుఃఖరహితుడు, తన సంగతిచే జీవులను సమస్త దుఃఖరహితులను చేయవాడు, సమస్త జగతుత్పాదకుడు, సకల ఐశ్వర్యములను ఇచ్చువాడు, సమస్త సుఖములను ఇచ్చువాడు, అందరిచే కామించబడువాడునగు పరమేశ్వరుని యొక్క స్వీకరించుటకు యోగ్యమైన అతి శ్రేష్టకరమైన శుద్ధమైన పవిత్రమైన ఆ పరమేశ్వరుని చేతన బ్రహ్మస్వరూపాన్ని మేము నిత్యము ధరింతుముగాక.
ఎందుకనగా సమస్త జగతుత్పాదకుడు, సకల ఐశ్వర్యములనిచ్చువాడు, సమస్త సుఖములనిచ్చువాడు, అందరిచే కామించబడువాడునగు పరమేశ్వరుడు మా యొక్క బుద్ధులను ప్రేరేపింపజేయనుగాక. అనగా దుష్ట కార్యముల నుండి వదిలించి సత్కార్యములందు ప్రవర్తిల్లజేయనుగాక. ఇది పూర్తి అర్థం గాయత్రి యొక్క. ఎప్పుడైనా జపము భావము రెండు ముఖ్యమే. కేవలము జపిస్తే సరిపోదు, భావించాలి. భావించాలి అంటే దాని అర్థం తెలియాలి మనకు. తెలియకుంటే భావించరాదు. అంటే తెలుసుకోవాలి, దానికి సంబంధించిన జ్ఞానం ఉంటే మనకు దాని భావం అనేది అర్థమవుతుంది, లేకుంటే కాదు. కనుక దానికి సంబంధించిన అర్థాన్ని తెలుసుకోవాలి, ఊరికే జపం కాదు. అర్థాన్ని తెలుసుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం వస్తుంది, లేకుంటే రాదు. ప్రయోజనం రావాలంటే అర్థాన్ని తెలుసుకొని అర్థాన్ని వివరంగా ఆలోచించాలి. రక్షకుడు అంటే ఏంటి? రక్షిస్తున్నాడు. ఎలా? మనకు ఈ రకరకాల పదార్థాలు అంటే ఈ కనిపించే ఈ పంచభూతాలు కావచ్చు, కనిపించని ఎన్నో రకాల పదార్థాలు అవి ఉండడం వల్ల అవి మనకు ఉపయోగపడుతున్నాయి, లేకుంటే ఉపయోగపడవు. అంటే అవి ఉండడము ఎలా జరుగుతుంది? ఈశ్వరుడు రక్షిస్తే ఉంటున్నాయి అవి. అంటే పంచభూతాలు కావచ్చు, పంచభూతాలతో నిర్మితమైన వస్తువులు కావచ్చు, ఆ పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం కావచ్చు, అది రక్షిస్తే ఉంటున్నాయి, లేకుంటే ఉండవు. రక్షిస్తే ఇవి సంయోగపడి ఉంటున్నాయి, లేకపోతే విడిపోతాయి. అంటే సంయోగం ఏమవుతుంది? జీవనం అవుతుంది, వియోగము మరణం అవుతుంది. అంటే సంయోగపరిచి ఉంచడం వల్ల అతడు రక్షకుడు, సమస్త జగత్తునకు జీవనాధారుడు. సమస్త జగత్తు అంటే ఈ ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో అన్ని పదార్థాలు ఇవి అవ్యక్త స్థితిలో ఉన్న సత్వరజో తమో కణాల నుంచి వచ్చినాయి. అంటే వీటికి ఒక జీవనం వచ్చింది, ఒక కదలిక వచ్చింది, ఒక అభివృద్ధి వచ్చిందంటే అతని వల్లనే. అతడు ఉత్పత్తి చేశాడు కనుక, ఉత్పత్తి చేశాడు, అతని అందే నివసిస్తున్నవి కనుక అతడు జీవనాధారుడు. ప్రాణం కంటే ప్రియుడు. అంటే ప్రాణం ఏంటిది? ఈ శరీరం. జీవుడికి ప్రాణం అంటే శరీరం. శరీరం కంటే ప్రియుడు. శరీరం లోపల సుఖము దుఃఖము రెండు ఉంటాయి, కానీ అతని లోపల కేవలం సుఖమే ఉంటుంది కనుక అతడు ప్రాణం కంటే ప్రియుడు. స్వయంభూ, అతన్ని ఎవరు ఉత్పత్తి చేయలేదు, అతడు ఎవరి మీద ఆధారపడి లేడు, దేనికోసం ఆధారపడి లేడు కనుక అతడు స్వయంభూ. సమస్త దుఃఖరహితుడు. ఎలాంటి దుఃఖాలు లేవు అతని లోపల. అంటే దుఃఖాలు అంటే ఆధ్యాత్మిక దుఃఖం కానీ, ఆది భౌతిక దుఃఖం కానీ, ఆది దైవిక దుఃఖం కానీ అతనిలో లేవు. ఎందుకంటే అతనికి శరీరం లేదు, ఆధ్యాత్మిక దుఃఖం ఉండదు. శరీరం లేనప్పుడు ఆది భౌతిక దుఃఖం లేదు ఇతర జీవుల ద్వారా. అతనికి ఆది దైవికం అంటే ప్రకృతి ద్వారా దుఃఖం లేదు, ఎందుకంటే ప్రకృతితో సంబంధం లేదు అతనికి. అతడు సచ్చిదానంద స్వరూపుడు. సమస్త దుఃఖరహితుడు. తన సంగత్య జీవులను అంటే తన జ్ఞానం వల్ల తన గురించి జపము ఉపాసన చేయడం ద్వారా జీవుల యొక్క దుఃఖాలన్నింటినీ కూడా దూరం చేస్తాడు. అంటే జీవులకు కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖాలన్నిటి లేకుండా అత్యంత దుఃఖ నివృత్తి కలగాలంటే మనము అతని గురించి మనం తెలుసుకోవాలి, అతన్ని గురించి జపించాలి, ఉపాసించాలి, ధ్యానం చేయాలి, అతన్ని పొందాలి. అప్పుడే